మీ పేరు? కాయి వెంకటేశ్వరరావు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల ప్రచారం గానీ, లేదంటే ఇప్పుడు 10 రోజుల్లో ఎలక్షన్ వైసీపీ వస్తుందా లేదా టీడీపీ వస్తుందా ఇక్కడ? ఇక్కడ వైసీపీ ఎక్కువగా ఉంటాయి, టీడీపీ తక్కువగా ఉంటాయి. ఎందుకని ఇంతకు ముందు 2 సార్లు కొల్లు రవీంద్ర కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కదా? అంటే అంతగతం వాళ్ళైతే ఏమి చేయలేదు, కానీ ఈ రోడ్లు కానీ ట్యాంకులు కానీ మరి పంపులు మరి అమ్మఒడి రైతు భరోసా మరి ఇంకా పింఛన్లు మరి ఇంకా ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. పేరుని కిట్టు కానీ పేరు నాని కానీ మాకు ఎన్నో సేవలు చేసి ఉన్నారు. దాని గురించి కిట్టు గెలుస్తాడని అనుకుంటున్నాను. ఇక్కడ కిట్టు గారు గెలుస్తారని మీరు అంటున్నారు, కానీ అక్కడ జెండా ఎగరేస్తా ఈసారి 3 సార్లు గెలిచి విజయాన్ని స్వీకరించుకుంటానని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు అట్టా చెప్తారు, వాళ్ళకేం తెలుసు, ప్రజలకు తెలుసు, వేసే వాళ్ళకి ఓటు. అందుకే మేము అతి తక్కువ మెజార్టీలని మేము గెలుస్తాం. అయితే మీరు సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, కానీ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. అంతకితం ఏమైంది అప్పులు? అంతకితం అప్పులే మరి అప్పులు అన్న అట్టకుండా మరి ఎవరికి ఏం పంచలేదుగా, ఇవ్వలేదుగా. ఇవ్వకపోయినప్పుడు మరి అప్పుడేమైంది? మరి వాళ్ళు కొల్లు రవీంద్ర కానీ చంద్రబాబు కానీ అప్పుడేం చేశారా? మరి ఇప్పుడు కూడా హామీలు ఇచ్చారు, వాళ్ళు ఏం చేయరు. జగన్ అన్నే ఇచ్చినవి చేస్తాడు, ఇచ్చినవి ఆయన చేసాడు, ఇంకా చేస్తాడు. జగన్ గారి మేనిఫెస్టో కన్నా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చాలా భిన్నంగా ఉంది. ఉండదు సరే, అది అమలు ఎప్పుడు అమలు చేయలేదు, అసలు అమలు ఏనాడు చేయలేదు. అన్నయ్య 2000 ఇస్తానన్నాడు, ఇంటికి బాబు జాబ్ వస్తుంది అన్నాడు, మరి ఇంకా అనేవి చాలా పెట్టాడు. అయినా సరే మరి ఆయన ఏమి అమలు చేయలే. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, మరి అన్ని చట్టాలుగా ఏం లేక. ఇప్పుడు కూటమి అభ్యర్థుల కింద 3 కలిపి వస్తున్నారు కదా, ఈసారి నేను నన్ను గెలిపిస్తే పక్కాగా చేస్తానని చెప్పి వాళ్ళు ఏం చేయరు అయ్యా, వాళ్ళు చేయరు, ఏదో మాటలు చెబుతున్నారు అంతే. మరి కిట్టు గారు ఎందుకు గెలవాలి? పేరు అంటే పేరు నాని గారు బాగా కష్టపడ్డాడు. ఈ రాష్ట్రం మొత్తం బందర మండలం మొత్తం బాగా కష్టపడ్డారు, బాగా తిరిగారా. మరి ప్రతి క్యాండిడేట్ని చూసుకున్నారా. మరి ఇప్పుడు గెలిచేది కిట్టు కూడా, మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఆయన వాళ్ళు కష్టాలు చెప్తుంటే ఈయన వింటాం, మరి వాళ్ళకి మంచి భరోసా ఇస్తాం, మాట్లాడతాం. మీరు కిట్టు గారు చేశారని చెప్తున్నారు, అవతల ఏమో కొల్లు రవీంద్ర గారు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ మా కొల్లు రవీంద్ర గారే చేశారని చెప్తున్నారు. అట్లా చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకుంటే ఇదేముంది, ఇంకా జనాలు 10 మంది ఉన్నారు వీళ్ళు తీసుకున్న. కరోనా టైంలో కూడా వారంటీలు కానీ వాళ్ళు కానీ కిట్టు కానీ మరి మాతో చాలా సేవలు చేశారు. కరెంట్ రైలు కనీసం మరి వెళ్ళి సేవలు మాకు మోసిన టైం కూడా ఉంది కిట్టు, మరి మోసాడు, మరి వాళ్ళందరికి సేవలు చేసాడు. మరి వారంటీలు అంటే బాగా చేశారు. అసలు మరి వాళ్ళ పిల్లలను వదిలేసుకుని వాళ్ళు వదిలేసుకుని మరి ఆ వారంటీలు వెళ్ళి మరి వాళ్ళ మందులని మరి వాళ్ళకి మంచి చెడ్లన్నీ చూసారా. వాళ్ళని వాళ్ళ ఏదో అంటున్నాడు చంద్రబాబు. మరి అలాంటి వాలంటీర్ని తీసేశారు, ఇంకో జగన్ మంచి పని చేశారని మీరు అంటున్నారు. అలాంటి జగన్ ని చంపేస్తానని చెప్తున్నారు కదా. ఎవరండి చంపేది? ఆ పైన దేవుడు అందరూ చూసేది, ఆయన చూస్తాడు అంత. అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ బందర్ ప్రజలకు కానీ, మీరు ఈసారి ఎవరికి ఓటేస్తే మంచి జరిగిద్దని? నేను కిట్టుకి అయితే మంచి జరిగిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే పోర్టు సగం అయ్యి ఉందా, ఇంకా అవ్వబోతుందా, మరి ఇంకా మెడికల్ కాలేజీ మరి అన్నకి మరి పదాలు ఉన్నాయి కాబట్టి ఆయనే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము.